అప్పుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించేలా చూడాలని ఆంజనేయ స్వామిని కోరుకున్నానన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. జగిత్యాల జిల్లా రాఘవపట్నంలోని ఆంజనేయ స్వామిని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్తో కలిసి వంశీకృష్ణ దర్శించుకున్నారు. అంజన్నకు ముడుపు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు వంశీకృష్ణ. అనంతరం అంజన్న స్వాములకు భిక్ష వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్. అన్నదానం కార్యక్రమం పెట్టడం చాలా సంతోషకరం. నాకు ఈ అవకాశం ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందకరంగా ఉంది. మన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు రాష్ట్రం చేసినారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువకులను అందరినీ మబ్బుపెట్టి వాళ్ళని తప్పుదారిలో తీసుకుపోయిన ప్రభుత్వాన్ని ఎట్లయితే అందరు ప్రజలు గమనించి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక గుణపాఠం నేర్పినారు. ఇప్పుడు వచ్చే కాలంలో కూడా మంచి చేసే ఆలోచన ఉండే వ్యక్తులను గౌరవ రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఖర్గే గారు, హైకమాండ్ మొత్తం రాహుల్ గాంధీ గారితో సహా గమనించి మన దేశాన్ని రక్షించుకోవడానికి, చెడు నుంచి రక్షించుకోవడానికి మంచి దారిలో అభివృద్ధి బాటలో నడిచే నాయకత్వం కావాలని గమనించి నాలాంటి యువకులకు అవకాశం ఇచ్చినందుకు ఈరోజు నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే లక్ష్మణ్ గారు ఈ కార్యక్రమం పెట్టి ఎంతోమంది భక్తులకు మేము ప్రార్థన చేయడం జరిగింది. మరి ఈరోజు మా పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ తమ్ముడు ఒక ఇంజనీరు, ఒక టెక్నికల్గా ఉన్నతమైన విలువలతోని ఉన్నతమైనటువంటి ఒక కంపెనీని నడిపినటువంటి మరి వారు యువకుడు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా వారిని బలపరిచి మన ముందు పంపించడం జరిగింది. పెద్ద ఎత్తున ధర్మపురి నియోజకవర్గ ప్రజలు కూడా ఆశీర్వదించి గెలిపించాలని మనవి చేసుకుంటూ ఆ ముందు ఆంజనేయ స్వామి ఆశీస్సులు మాకు అన్ని విధాల దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు కానీ, మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మొన్న చెప్పినటువంటి 5 గ్యారంటీ మేనిఫెస్టో పెట్టిన పథకాలన్నీ కూడా అమలు చేసే శక్తిని కూడా ఆ దేవుడు రేపు రాబోయే కాలంలో ప్రజలంతా కూడా ఆశీర్వదించి